ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనమండి. ఆనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవునితో నువ్వు ఉంటే ప్రక్క చెల్లి తమ్ముడా నువ్వు బ్లెస్ అవుతావు. దేవునితో నువ్వు నడిస్తే నువ్వు దీవించబడతావు. దేవునితో నువ్వు కొనసాగుతూ దీవించబడతావు. లోకముతో కొనసాగితే ప్రక్క చెల్లి తమ్ముడా నువ్వు బ్లెస్ కాలేవు. కానీ నువ్వు బ్లెస్ అవుతున్నా కానీ నువ్వు బ్లెస్ కాకుండా చేసే ప్రజలు జనాంగం అంటే లోకము అలాంటిది. దేవుడితో నువ్వు ఉండు, దేవుడితో కొనసాగు, దేవుడితో నడువు, నువ్వు బ్లెస్ అవుతావు. ఎందుకంటే అబ్రహాము దేవునితో నడిస్తాడు కాబట్టి బ్లెస్సింగ్ గా మారాడండి. అబ్రహాము దేవునితో నడిచాడు కాబట్టి యాకోబు కూడా బ్లెస్సింగ్ గా మారాడండి. యాకోబు కూడా దేవునితో నడిచాడు కాబట్టి యేసోబు కూడా బ్లెస్సింగ్ గా మారాడు. ప్రక్క చెల్లుతున్నా ఈ మాటలు వింటున్నా, నీవు దేవుడితో నడువు. దేవుడితో నువ్వు నడిస్తే నువ్వు బ్లెస్సింగ్ గా మారుతావు. దేవుడితో నువ్వు నడిస్తే ఆశీర్వాదకరంగా మార్చబడతావు. దేవుడితో నువ్వు నడిస్తే నీవు ఆశీర్వదించబడతావు. నీతో పాటు అనేక మంది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడటానికి నువ్వు దోహదపడతావు. దేవుడితో నడువు.